స్టేషన్ పరిధిలో ఈ మధ్య కాలంలో మా కృష్ణా జిల్లా ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు గారు యొక్క ఆదేశాల మేరకు ఈ ఈ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ నెట్వర్క్లన్నింటినీ కూడా ఆహ్, ఆహ్, ఛేదించి వాటిలో ఉన్న ముఖ్యమైన వ్యక్తిని పట్టుకోవటం, వాళ్ళ దగ్గర నుంచి చాలా మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకోవటం, దానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారు అనే నెట్వర్క్ అంతా తీయటం జరిగింది. దానిలో భాగంగా ఈ మధ్యకాలంలో మొన్న ఒక ఇద్దరిని సాయిన్ అనంతకుమార్ అనే అతన్ని, ఒక్కిలిగడ్డ మహేష్ అనే అతన్ని అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. వాళ్ళ అసోసియేట్సే ఈరోజు కూడా ఒక ఇద్దరు పట్టుకోవడం జరిగింది. షేక్ జాన్ బాషా ఎలియాస్ జా జాన్ బెర్రీ అనే అతను ఫారెన్‌కి అతను. ఇంకో అతను అబ్దుల్ అక్బర్, ఇతను మన రామర్పాడికి చెందిన అతను. ఈ అబ్దుల్ అక్బర్ అనే అతను ఎన్‌డీఎంఏ బెంగుళూరు నుంచి నైజీరియన్స్ దగ్గర నుంచి తక్కువ మొత్తంలో తీసుకొచ్చి ఇక్కడ చిన్న చిన్న మొత్తంలో అమ్ముతున్నాడనేది ఇన్ఫర్మేషను. దాని మీద మేము రైడ్ చేయటం, పట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా అతని దగ్గర ఒక 1 గ్రామ్ ఎన్‌డీఎంఏ దొరికింది. అదేవిధంగా ఇతను జాన్ బెర్రీ దగ్గర 4 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. ఈళ్ళు గతంలో అరెస్ట్ చేసిన ముద్దాయిల యొక్క సమాచారం మేరకు ఎక్కడెక్కడ ఈ గంజాయి ఎవరు కొనుక్కుంటున్నారు వీళ్ళ దగ్గర అనే క్రమంలో కొనుక్కున్న వాళ్ళని కూడా ఈ మధ్య కాలంలో మేము అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించాం. అదేవిధంగా ఏజెన్సీ నుంచి తెచ్చేవాళ్ళు ఒక ముగ్గురిని, ఇతను జాన్ బెర్రీ అనే అతను ముగ్గురు మైనర్ల ద్వారా తెప్పిస్తాడు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించడం జరిగింది. ఆళ్ళు ప్రెజెంట్ రిమాండ్‌లో ఉన్నారు. దీనిలో ఇంకా కొంత వీళ్ళ ద్వారా కొంత నెట్వర్క్ ఏంటనేది తీసుకున్నాం. మొత్తం 41 మంది మీద వీళ్ళ ద్వారా మేము తీసుకున్నాం. వాళ్ళందరిని త్వరలో తీసుకురావడం, వాళ్ళని కూడా ఇంటరాగేట్ చేసి వాళ్ళ యొక్క నెట్వర్క్ ఏంటనేది కూడా చూస్తాం. అంటే ఈ 41 మంది ఈ మండలమే కాకుండా చుట్టుపక్కల విజయవాడ కమిషనరేటు, కంకిపాడు దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈళ్ళు కాలేజీల్లో కానీ ఎక్కడ కాలేజీ స్టూడెంట్స్‌కి ఎవరికి అమ్ముతున్నారో ఏంటనేది కూడా కొంతవరకు వాళ్ళ ద్వారా సమాచారం తీసుకొని, వాళ్ళ కాలేజీ స్టూడెంట్స్ కనుక ఎవరికన్నా ఉంటే ఆ స్టూడెంట్స్‌కి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మేము కౌన్సిలింగ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఎస్పీ గారి ఆధ్వర్యంలో చేస్తాం. అంటే తల్లిదండ్రులకు కూడా చెప్పి వాళ్ళ పిల్లలు ఏ విధంగా భవిష్యత్తు పాడైపోతుంది, వాళ్ళకి కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ రాకపోవటం, జైల్లో ఉండటం, తర్వాత వాళ్ళకి రేపు పాస్‌పోర్ట్‌లు, ఇతర ఉద్యోగాలు రాకపోవటం, పాస్‌పోర్ట్‌లు రాకపోవటం, వీటిలో ఎలా ఇబ్బంది పడతారో ఆ విధంగా మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఒక కార్యక్రమం రూపొందించడానికి గాని ఈ నెట్వర్క్ అంతా తీసుకుంటున్నాం. ఈ క్రమంలో మాకు రాష్ట్రంలో ఉన్న ఈగల్ టీమ్ కూడా మాకు సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు కూడా రావటం ఇదంతా కూడా చేస్తున్నారు. దీని మీద మేము ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ముఖ్యంగా యువత ఎవరైతే దీనిలో ఉంటున్నారో వాళ్ళు దానివల్ల ఉన్న దుష్ప్రభావాలు ఏమిటనేవి మేము వాళ్ళకి వివరించి, వాళ్ళని చైతన్యపరిచి దాని జోలికి పోకుండా జీవితాలు నాశనం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.